వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుందని టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్జనీయ పొగాకు కొనుగోళ్లు బుధవారం ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రంలో ఈ కొనుగోళ్ల ప్రక్రియను ఈడీ శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 57.90 బిలియన్ల కేజీల వర్జనీయ పొగాకు కొనుగోలు చేశామని అన్నారు. దీని సరాసరి ధర $245.81 ఉందన్నారు. ఈ ఏడాది 66.65 మిలియన్ కేజీల కొనుగోలు జరగనున్నాయని అంచనా వేస్తున్నామని అన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభం దశ $240 ఉందని అన్నారు. ఇది ఎంతో మంచి ధర అని తెలిపారు. ఈ ఏడాది కూడా రైతులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం ఆదిశేషయ్య, ఏఎస్లు శ్రీహరి, సురేంద్ర, రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డి బాబు, పరిమి రాంబాబు, ఘంటసాల గాంధీ, గద్దె లక్ష్మణ్ రావు, సత్రం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆక్షన్స్ 6వ తారీఖు అన్ని చోట్ల ఉన్న 16 ఆక్షన్ ప్లాట్ఫామ్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఆక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో అందులో భాగంగా ఎన్ఎల్ఎస్ రీజియన్ లో నేను జంగారెడ్డిగూడెం 1 and 2 ఆక్షన్ ప్లాట్ఫామ్స్ కి వచ్చాను. I will be visiting other auction platforms also. Statistics చూసుకుంటే గత ఏడాది మనకి 57.90 మిలియన్ కేజీల క్రాప్ ఈ గోదావరి జిల్లాల్లో మార్కెట్ చేయగలిగాము అట్ అన్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ మోర్ దాన్ 245 రూపీస్. సో సరాసరి ధర $245.81 లాస్ట్ ఇయర్ యావరేజ్. ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ఎల్ఎస్ ప్రాంతం అంటే ఈ గోదావరి జిల్లాల ప్రాంతాలు చూసుకుంటే 66.65 మిలియన్ కేజీలు ఎస్టిమేటెడ్ క్రాప్, అంటే గత సంవత్సరం కంటే ఎక్కువ క్రాప్ ఉంది. సో అందుకనే ఆప్షన్స్ కూడా కొంచెం తొందరగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. స్టార్టింగ్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఇస్ 240 రూపీస్, 240 రూపాయలతోటి స్టార్ట్ అయింది. ఇది మంచి ఆశాజనకమైన మార్కెట్. ఇంటర్నేషనల్ గా కూడా మన పొగాకుకి మంచి ధర విలువ వస్తూ ఉంది. అండ్ మనము టార్గెట్స్ అబౌట్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ అవి కూడా అధిగమిస్తూనే ఉన్నాము ఏడుకాయేడు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. క్రితం సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నారు, వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అలానే రైతులు కూడా ఈ ధరతోటి ఈ డిమాండ్ తోటి మంచిగా ఎన్కాష్ చేసుకోవాలని, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దానికోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ టొబాకో బోర్డు యాజమాన్యం చేస్తుంది.